నమస్కారం. తెలుగు వీడియో ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గణితంలో భిన్నాలు, కూడికలు, తీసివేతలు ఏ విధంగా కూడాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము అందించేటువంటి వీడియో అప్డేట్స్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందాలనుకుంటే మీరు వీక్షించే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయడం ద్వారా మా అప్డేట్స్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందవచ్చు. ఈ అప్డేట్స్ని మీరు సోషల్ నెట్వర్క్ సైట్స్ ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా షేర్ చేయడం ద్వారా మరింత మంది నేర్చుకునే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు సలహాలు, సందేహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు కింద అందిస్తే వాటికి సమాధానం జరుగుతుంది. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి వీక్షించాలనుకుంటే youtube.com/thewebinsight అని టైప్ చేసి దీంట్లో వీడియోస్ అనే ట్యాబ్లోకి వెళ్ళి వీక్షించవచ్చు. అప్డేట్స్ అన్ని కూడా వెబ్సైట్ నుంచి చూడాలనుకుంటే www.thewebin.com వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళి వీక్షించవచ్చు. ఈరోజు మనం గణితంలో ఫ్రాక్షన్, ఎక్వలైన్, సబ్ట్రాక్ట్, న్యూమరేటర్, డినామినేటర్, ఎల్సిఎం, యాడ్ అంటే భిన్నాల్లో ఇవి ఏ విధంగా చేస్తామని నేర్చుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే దీనిలో 1/8 అని ఒక భిన్నం ఉంది, ప్లస్ 3/8 అని ఒక భిన్నం ఉంది. ఇక్కడ రెండు భిన్నాలు ఉన్నాయి. భిన్నం అంటే నామినేటర్, డినామినేటర్ అంటాం. పైన ఉండే సంఖ్యని నామినేటర్, కింద డినామినేటర్. లవం, హారం. లవం 1, హారం 8 అనుకుంటాం. ఓకే, ఈ విధంగా ఈ భిన్నంలో 3 లవం, 8 హారం. ఇక్కడ మీకు ఒక పిజ్జా ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పైన ఉన్న సంఖ్యని మనం ఇక్కడ ఆధార సంఖ్య తీసుకుని ఇక్కడ 1 ఓపెన్ చేసి కింద రాసుకున్నాం. ఇందులో ఇదే విధంగా ఇక్కడ పైన 3 ఉంది కదా, అందుకు 3 భాగాలు తెలిసి ఉన్నాయి. మిగతా 8 భాగాలు, మొత్తం 8 భాగాల్లో 3 తెలిసి ఉన్నాయి. ఓకే, ఈ భిన్నం మనకి 2 కూడితే ఎలా వస్తుంది? ఇక్కడ హారాలు 2 ఒకటే ఉంటే, డినామినేటర్స్ 2 ఒకటే ఉంటే, ఇక్కడ మనం కింద డినామినేటర్ని ఈక్వల్గా 8 తీసుకుంటాం. 8 తీసుకుని పై 2 కూడేస్తాం. అంటే 1 + 3 = 4/8 అనే భిన్నం మనకు వస్తుంది. అవుట్పుట్ ఆన్సర్ 4/8 అంటే 4/8. ఇది సాధారణంగా పైన 4 ఉంది, కింద 8 ఉంది. 4 ఎక్కడో 2 సార్లు పోతే 8 మనకు తెలిసిందే. 4 2 8, కానీ పైన 4 1 4 ఇక్కడ 1 వేసుకుంటాం. కింద 8 2 సార్లు పోతుంది కదా, 1/2 ఆన్సర్ మనకి ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. ఈ విధంగా దాన్ని 4 తోటి దీన్ని 4 తోటి పైన కింద కూడా భాగిస్తే 1/2 అనే భిన్నం వచ్చింది. 1/2 అంటే సగం, 0.50. 0.50 అంటే మనం తీసుకున్న కాయిన్లో సగం రాసుకుంటాం. నెక్స్ట్ 1/8 + 1/2. ఈ భిన్నం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ హారం 2 సమానంగా లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ హారాలు 2 సమానంగా లేవు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 హారాలు సమానంగా ఒకే సంఖ్య ఉండే విధంగా ఈ భిన్నాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం? 2 4, 2 × 4 8. ఇదే విధంగా పైన కూడా మరి గుణించాలి కదా. నేను గుణించినప్పుడు ఏమవుతుంది ఆన్సర్? ఇక్కడ 1/8 + 4/8 వచ్చింది మనకి. అంటే ఇక్కడ 5/8 అనేది ఆన్సర్ అవుతుంది. ఇందులో 2/3 + 1/4. ఈ భిన్నంలో ఇవి కూడా వేరువేరుగా ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలి? 2 సమానం చేయాలనుకున్నాం ఆల్రెడీ హారం. దీన్ని సమానం చేయడానికి ఏం చేస్తాం? దీన్ని 4 కింద దాన్ని 3 కింద గుణిస్తే సరిపోద్ది, పైన కింద కూడా 2 ఫ్రాక్షన్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 2 4 8 / 3 4 12. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 8 వచ్చింది. ఇక్కడ 12 వచ్చింది. ఇక్కడ 4 3 12. ఇది కూడా 12 అయింది కదా. నెక్స్ట్ ఇది 3 1 3 = 3 అవుతుంది. ఇప్పుడు 2 సమానమైనప్పుడు ఇక్కడ హారాలు 2 సమానమైన 12 వేసుకుంటాం. మనం తెలిసింది అది. 12 వేసుకున్నాక ఇప్పుడు పైన ఏం చేస్తాం? 8 + 3 11. 11/12 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ భిన్నం ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని ఒక భిన్నం కింద మార్చుకోవాలి. ఫస్ట్ ఈ 1 × 7/8ని ఒక భిన్నం కింద మార్చుకోవాలి. అదేవిధంగా 2 × 1/4ని ఒక భిన్నం కింద మార్చుకోవాలి. ఇక్కడ ఇంటూ అంటాం మనం, అంటే ఇది రెండింటికి సంబంధించింది. అది పైన కింద కూడా 2 అనేది. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని కూడడం అంటే ఎలాగా? అదే గుణించడం. ఒక 8 + 7. 8 + 7 అంటే 15. 15/8. 15/8 అనేది మనకు భిన్నం వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఏమొస్తే 2 × 4 2 4 8. 8 + 1 అంటే ఈ 2 గుణించాలి. కింద ఇలా ఈ 2 గుణించి దీన్ని కలపాలి వచ్చిన ఆన్సర్ని. అంటే 8 + 1 = 9 అవుతుంది మనకు ఆన్సర్.
9/4 అవుతుంది. చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవాలనుకున్న ఇప్పుడు ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇదో చూడండి 15/8 + 9/4 ఇందా మనం చెప్పుకున్నట్టు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? బేస్ ఇందా ఫస్ట్ ఈ విధంగా బెనాన్ని మార్చుకున్న తర్వాత ఈ రెండు సమానం చేయాలి. రెండు సమానం చేయాలంటే ఇక్కడ ఏదైనా రెండు వచ్చే సంఖ్య రెండు సమానంగా ఉండాలి. దాన్ని ఎలా మార్చుకోవాలి చూద్దాం. లోయెస్ట్ నెంబర్ ఏంటిది? 8. అందుకు ఇక్కడ 2తో గుణించాం. 4 2 8. అదేవిధంగా పైన కూడా 9 2 18. ఇక్కడ ఏమైంది? 15 వేసుకున్నాం ఫస్ట్. మళ్ళీ హారం 8 తీసుకున్నాం. 8 తీసుకున్నాక పైన వస్తుంది 18. 9 2 18 కదా, ఇక్కడ 18 వస్తుంది. 15 + 18/8. 15 + 18/8 మన ఆన్సర్ అనమాట. 15 + 18 అంటే 15 30, 30 + 3 33/8. 33/8 వచ్చినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని కూడా మనం ఇంకా చిన్న బెన్నం చేయొచ్చు. చిన్న బెన్నం కింద ఏ విధంగా చేస్తాం? అది ఏమన్నా ఎక్కడో పోతుందా లేదా చూసుకోవాలి. 4 × 1/8 కింద రాయొచ్చు. మనం బెన్నాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. గణితం వేగవంతంగా చేస్తే మనం ఎదుర్కొనేటువంటి ఉద్యోగ అవకాశం కోసం పాటుపడేటువంటి పరీక్షల్లో మనం ప్రప్రథమంగా సాధించేందుకు అవకాశం చాలా ఉంటుందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ 7/8 - 6/8. 7/8 లోంచి 6/8 బెన్నాలు తీసేయాలి. ఇప్పటివరకు కూడికి ఎలా చేయాలి? అదే బెన్నం డిఫరెంట్గా అంటే 2 × 1/4 ఉంటే ఏ విధంగా మనం చిన్న బెన్నం చేసుకుంటామని తెలుసుకున్నాం. ఇక్కడ ఏ విధంగా తీసివేయాలి బెన్నం నుంచి బెన్నం. ఇక్కడ హారం అనేది 8 ఉంది. హారం కూడా వేరువేరుగా ఉన్నప్పుడు సమానం చేసుకోవాలని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమైంది? ఇందాక ఎలా కూడా అలాగే తీసాం. ఇక్కడ హారం 2 ఒకటే ఉంటే కింద 8 తీసుకుంటాం. ఇక్కడ బై ఇలా పెట్టుకున్నాక ఇక్కడ పైన 7 నుంచి 6 తీస్తే 1/8 అయింది. నెక్స్ట్ 2 - 5/8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ బై మన బెన్నంలో ఏముంటుంది? బై 1 ఉంది అనుకోవాలి. ఇప్పుడు కూడా ఏదైనా సింగిల్ డిజిట్ ఉంటే ఇక్కడ బై 1 ఉంది అనుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఇక్కడ దీన్ని బై 1 ఉంది అనుకుని 8తో గుణించాం. ఇంటూ 8 ఒక 8. నెక్స్ట్ 2 × 8 2 8 16. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇలా గుణిస్తే ఇక్కడ 16/8 అని వచ్చింది. ఇప్పుడు 16/8 - 5/8 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆన్సర్? ఆధారంగా 8 పైన 16 నుంచి 5 తీస్తే ఎంత? 11. ఈ విధంగా మన ఆన్సర్ అవుతుంది. 11/8 ఏమైనా రాసుకుంటాం? 1 × 3/8 కింద రాసుకోవచ్చు. 1 × 3/8 ఎలా అవుతుంది? ఒక 8 8 + 3 11. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇలా 1/3 ఇంటూ ఇలా బెన్నం ఉన్నప్పుడు మనం ఎలా కొడతాం? ఫస్ట్ 1 × 8 ఏ నెంబర్ ఉంటే అది ఇక్కడ ఉన్న నెంబర్ని ఈ నెంబర్తో గుణించాలి. ఈక్వల్ టు వచ్చింది 8 వచ్చింది. 8 తర్వాత ఏం చేయాలి? 8 + 3 ఇక్కడ పైన ఉన్న సంఖ్యని కూడాలి. 8 + 3 ఈక్వల్ టు 11. అలాగే సాధారణంగా మన బెన్నంలో ఏముంది? కింద హారం అనేది 8 ఉంది. అందుకు 11/8 అనేది మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఆన్సర్. ఓకే, ఈ స్టెప్స్లో మీరు ఈ రోజుని ఫాలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్. స్టెప్స్ ఇన్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఆర్ ఫ్రాక్షన్. టర్న్ ఎనీ మిక్స్డ్ నెంబర్ ఇంటూ an improper fraction. యూజ్ equivalent fraction to make the bottom number of the fraction are the same. అంటే హారాన్ని ఎప్పుడు కూడా ఒకే విధంగా మార్చుకోవాలి. కంప్లీట్ ద క్వశ్చన్ అండ్ సింప్లిఫై ద రిక్వైర్డ్. దీన్ని సింపుల్గా మనం మార్చుకుని ఆన్సర్ అనేది పొందవచ్చు బెన్నాల నుంచి. మనం పాయింట్స్ కింద ఎలా మార్చుకోవాలి, పర్సెంటేజ్ కింద ఎలా మార్చుకోవాలి అనేది గడిచిన వీడియోలో నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, మీరు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందేందుకు వీక్షించండి youtube.com/davabenchat అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీద సలహాలు, సందేహాలు, సూచనలు కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. వెబ్సైట్ నుంచి చూడాలనుకుంటే www.davaben.com వెబ్సైట్ నుంచి వీక్షించవచ్చు. మీరు మమ్మల్ని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, మా యొక్క ఈమెయిల్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.